ఇవాళ యువతరం గ్రహించవలసిన విషయం, ఎప్పుడూ ఒక దారి మోసుకుపోతే 2-3 దారులు మన కోసం తెరుచుకుని ఉంటాయి. ఖచ్చితంగా ఈ విశ్వాసంతో ఉండాలి. కుమార సంభవంలో కాళిదాసు హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటాడు. పదం తుషారశ్రుత ధౌత రక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నఖరంధ్రముక్తై విదంతి మార్గం నఖరంధ్రముక్తై ముక్తాఫలై కేసరిణాం కిరాతాః అంటాడు. హిమాలయ పర్వత ప్రాంతాన్ని వర్ణిస్తూ ఆయన ఏమంటాడంటే, కిరాతులు ఇక్కడ సింహాలను వేటాడుతూ ఉంటారు అన్నాడు. ఆనాటి కిరాతులు సింహాలను వేటాడేవారు. గమనించండి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాల, ఏ మీడియము చదవాల, వాళ్ళ కుల విద్య ఏది ఉందో బాణ విద్య వేటాడే విద్య అది నేర్చుకున్నారు, కానీ సింహాలను వేటాడగలరు. ఇవాళ మనం ఎంటెక్ చేసి బీటెక్ చేసి ఎంబీఏ చేసి అమెరికాలో కూడా చదువుకుని చేంజ్ చేస్తున్నామంటే చిన్న సమస్య ఏదైనా సింహాన్ని కూడా కాదు, ఎలకకు కూడా భయపడిపోయి వెంటనే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాతు. మన ధైర్యం ఇది. మన ఇంగ్లీష్ మీడియం ఏమైనట్టు, మన బీటెక్ ఏమైనట్టు, మన ఎంటెక్ ఏమైనట్టు, మన ఎంఏ సైకాలజీ ఏమైనట్టు, మన చదువులు మనకి వినియోగపడ్డాయి జీవితంలో. అందుకే విద్యను గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తారు, విద్యా వినయములు అంటారు, తోడుగా మాట్లాడతారు అన్నమాట. విద్యా వినయం అంటే, విద్య అంటే చదువు, వినయం అంటే చేతులు కట్టుకోవడం, గురువుగారు రాగానే నిలబడడం, నమస్కారం పెట్టడం, ఇది కాదండి. ఇది మామూలు అర్థం, ఇది ఊరికే గౌరవం. వినయం అంటే అది కాదు. విశేషేణ నయం వినయం. నయం అంటే నడిపించడం, నాయకుడు అంటే నడిపించేవాడు, నయనం అంటే నడిపించేది, నయతీతి నయనం. మనం నడిచేవి కాళ్ళే, కానీ కళ్ళు లేకపోతే నడవగలమా? ఒట్టి కాళ్ళు ఉంటే ఎవడో నడవలేడు, కళ్ళు ఉండాలి. అంటే కాలునేమో కాలు పాదము అన్నారు, నయనాన్ని నయనం అన్నారు. నడిపించేది కన్ను కానీ కాలు కాదు. కాలు నడుస్తుంది. ఎలా నడుస్తుంది? నయనం చెప్పిన దారిలో నడుస్తుంది. అంచేత నయం వినయం అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవడం విద్యయా వినయావాప్తి. విద్యా వినయం అంటే అర్థం అది. యు హ్యావ్ టు లీడ్ యువర్ ఓన్ లైఫ్ విత్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. నీ తెలివితేటలతో నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. అది నీకు ఇవ్వలేకపోతే నువ్వు ఎంటెక్ చదివినా పిహెచ్డీ చేసినా అన్నీ దండగా తీసేయి. నాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి, మా కాలేజీలో నాకు పెద్ద గోల్డ్ మెడల్ ఇస్తే గోడకు కొట్టుకో పని చేస్తుంది అంతే. ఆ గోడకే మనం ఊరేసుకున్నాక ఇంకా గోల్డ్ మెడల్ దేనికంటే పని లేక ఇక్కడ. దానికి కాళిదాసు చెబుతున్నాడు ఇక్కడ, కిరాతులు సింహాలు వేటాడతారట. వాళ్ళ పరాక్రమం చూడండి. సింహాన్ని వేటాడడం అంటే వీడి సింహాన్ని వేటాడడం కాదు, తేడా వస్తే అది వీడిని వేటాడుతుంది. సింహాన్ని వేటాడాలంటే ఓ లెక్క ఉంది. సింహం 20 గంటలు గుహలో ఉంటుంది, ఏకాంతంగా తపస్సు చేసే ఋషిలాగా. 4 గంటలే బయటకు వస్తుంది. దానికి బాగా ఆకలేసి ఆహారం అవసరమైనప్పుడే బయటకు వస్తుంది. ఒక్కసారి జూలు వెదలిస్తుంది, చుట్టుపక్కల చూస్తుంది, ఏ జంతువో కనపడుతుంది, ఓ దెబ్బ వేసేస్తుంది, గుడ్ మార్నింగ్ అయిపోయిందంతే లెక్క. కానీ సింహం పౌరుషం ఏమిటంటే, దానికి కావలసింది ఓ 1/4 కేజీ మాంసం. ఆ పెద్ద ఏనుగులో ఓ 1/4 కేజీ మాంసం, అది కూడా దానికి బాగా ఇష్టం. ఈ కుంభస్థలంలో ఉండే మాంసం తింటుంది. తొడ మాంసం, మెడ మాంసం అది తిందాం. దిక్కుమాలిన అభిరుచులు దానికి లేవు. ఈ ఏను కుంభస్థలం చీల్చి నిజకర నకర విదారిత హస్తి మస్తిష్కముగాక కేసరి జీర్ణ తృణంబు మేయునే అని పరవస్తు చెన్నైసూరి నీతి చంద్రికలో చెప్పినట్టుగా సింహం తన వాడి గోళ్లతో ఏను కుంభస్థలం మీదకి దూకి తన వాడి గోళ్లతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని, ముత్యాల మాంసాన్ని ఒక 1/4 కేజీ కావలసింది తిని మిగిలిన ఏనుగును వదిలేస్తుంది. ఎందుకంటే వేటాడామో మన సరదా తీరిపోయింది, వెళ్ళిపోదాం లోపలికి, మిగిలిన ఏనుగును ఏ కుక్కలో నక్కలో తింటే మనకెందుకు అని అడవి జంతువులకు వదిలేస్తుంది. మనిషి బతికితే సింహంలా బతకాలి. మనం సంపాదించాలి. 100 కోట్లు సంపాదిస్తాం, 1,00,000 కోట్లు సంపాదిస్తాం. మనకు అవసరమైంది మనం వాడుకోవాలి. మిగిలింది సమాజానికి ధారాదత్తం చెయ్యాలి. సింహంలా బతకాలి మనిషి. నక్కలాగా, పులిలాగా, గుంట నక్కలాగా బతకూడదు. అందుకనే భారత జాతీయ చిహ్నంలో 4 సింహాలు ఉంటాయి, 4 పక్కలా కూడా. నీ జీవితంలో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఏ దశలో నువ్వు ఉన్నా సరే సింహంలాగే బతుకు. త్యాగం కోసం బతుకు. నీ కోసం నువ్వు బతకద్దు, దేశం కోసం బతుకు, ధర్మం కోసం బతుకు. అప్పుడు మనకు ఆత్మహత్య ఆలోచనే రాదండి. దేశం కోసం మనం బతుకుతుంటే ఆత్మహత్య ఏమిటండి? ప్రతి క్షణం జీవితం ఉత్తేజంగా ఉంటుంది. అది నేను నా కోసం బతకట్లేదు, నా స్వార్థమేం లేదు ఇందులో, వాళ్ళ కోసం బతుకుతున్నా. ఉంటే చేస్తాను, లేకపోతే మానేస్తాను, దానికేముంది? ఎంత ఉత్సాహం ఉంటుంది మనిషికి. మనకి ఉత్సాహం లేకుండా అప్పుడప్పుడు నిరుత్సాహం ఎందుకు వస్తుందంటే మన లాభం, మన స్వార్థం కాబట్టే నిరుత్సాహం వస్తుంది.
పూర్తిగా మన లాభం, లేదా మన కుటుంబ సభ్యులు అంతే. అంతకుమించి దేశం గురించి మనం ఆలోచించట్లా. దేశం గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరికీ నిరుత్సాహం ఉండదండి. అటువంటి సింహాలను కిరాతులు వేటాడుతూ ఉంటే ఒక గమ్మత్తు జరిగిందిట. సింహాలను వేటాడాలంటే సింహం గుహలో ఉంటుంది కదా, జాగ్రత్తగా వెళ్ళే ముందు ఏం చేస్తుంది, ఏనుగును చంపుతుంది కదా. ఆ ఏనుగుని చంపినప్పుడు ఆ ఏనుగు కుంభస్థలంలో ఉండే ముత్యాలు అక్కడక్కడ రాలిపడి ఉంటాయి. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు కిందెందుకు రాలుతాయండి? సింహానికి వాడి గోళ్ళు ఉంటాయి కదా, సింహం గోళ్ళు ఎలా ఉంటాయి, వంకర టింకరవో వాణి తమ్ముడుసో అన్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే సింహానికి నెయిల్ కటింగ్ చేసే మొగాడు ఇంకా పుట్ల అది చేసుకోదు. సింహం గోళ్ళు కత్తిరించుకోదు, దానికి గోళ్ళు కత్తిరించే దమ్ము ఉన్నవాడు ఇంకా పుట్ల. అందుకని దాని గోళ్ళు వంకర టింకరగా పెరుగుతాయి. అందుకని ఈ వంకర టింకర గోళ్లతో అది చీల్చేసరికి ఏమవుతుంది, అక్కడక్కడ ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి, అడవి పంది తొడలో ముత్యాలు ఉంటాయి, కొన్ని రకాల చేపలలో ముత్యాలు ఉంటాయి, 9 రకాల స్థానాల్లో ముత్యాలు దొరుకుతాయని చెబుతారు. మేఘంలో ముత్యాలు ఎలాగో ఉంటాయి. అలాంటివన్నీ కనుక ముత్యాలు ఉండే స్థానాలు ఉన్నాయి. అలాంటివి ఆ స్వాతి ముత్యం ఎలాగో, స్వాతి నక్షత్రం ఉన్ననాడు వాన కురిస్తే ఒక నీటి బొట్టు కనుక ఆలిచిప్ప ముత్యపు చెప్పలో పడితే వెంటనే అది మూసుకుంటుంది, అది కిందకి వెళ్ళిపోతుంది. ఆ జీవి చనిపోయి ముత్యంగా మారుతుంది. అది గొప్ప త్యాగం, గొప్ప త్యాగం. ముత్యంగా మారకముందు ఆలిచెప్పలో ఉన్నది ఒక కీటకం. ఆ కీటకం చనిపోయి ముత్యంగా మారింది. ఆ స్వాతి ముత్యం ఖరీదు కనీసం 2 లక్షలు. అంతకుముందు అది ఒట్టి కీటకం. ఒక కీటకం 2 లక్షల ముత్యంగా మారింది. త్యాగం కారణంగా, భోగం కారణంగా కాదు. మనం చనిపోయినా మనం 2 కోట్ల ఖరీదు చేసేలా ఉండాలంటే త్యాగం చేయాలి, భోగాలు ఆశించడం కాదు. ఉన్నది అనుభవించు, తప్పు లేదు. నువ్వు అనుభవించాకే మిగిలింది సమాజానికి. అనవసరంగా ఏమని ఎవరు అంటది, మనం పేదరికంలోకి వెళ్ళిపోకల్లా. అది సింహం మనకిస్తున్న సందేశం. అందుకని ఏనుగు కుంభస్థలం ఇలా చేల్చగానే ముత్యాలు ఉంటాయి కదా, అవి గోళ్లల్లో ఇరుక్కుంటాయి. అప్పుడు వెంటనే ఏం చేస్తుంది, సింహం కిందికి దిగి హుందాగా నడుచుకుంటూ తన గుహలోకి వెళ్ళిపోతుంది. దానికి భయం లేదు. సింహాన్ని ఏ జంతువు ఏం చేయలేదు. ఏ జంతువైనా సింహానికి భయపడుతుంది, సింహం దేనికి భయపడదు. అందుకని నడుచుకుంటూ వెడుతుంటే ఏమవుతుంది, ఆ దారిలో ముత్యాలు రాలిపడి ఉంటాయి. కానీ ఆ ముత్యాల కారణంగా వీళ్ళు కిరాతులు వచ్చి ముత్యాలు రాలిపడిన దారి గమనించి, ముత్యాలు ఈ దారిలో రాలిపడ్డాయంటే సింహం ఏనుగును చంపి కింద నడవడం వల్ల ఇక్కడ రాలిపడ్డాయి అనమాట అని ఆ దారి గుర్తించి గుహ దగ్గరికి వెళ్ళి అదేదో చాటుగా అదేదో నిద్రలో ఉండగా దాన్ని చంపుతారు. అది మెలుగుగా ఉంటే వీళ్ళని చంపేస్తుంది. ఇది వేటాడే విధానం, దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. కానీ ఆ రోజు ఏమైందంటే పదం తుషారశ్రుత ధౌత రక్తం. అంతేకాదు, ఏనుగు కుంభస్థలాన్ని చీల్చడం వల్ల నెత్తుడి చారాలు కూడా ఉంటాయి అక్కడ. కానీ గోడలో మరి నెత్తుడి చారులు ఉంటాయి కదా, ముత్యాలు ఉంటాయి, నెత్తుడి చారులు ఉంటాయి. అందుకని ఈ మంచు బాగా కురిసింది. హిమాలయం, దాని పేరే హిమాలయం. మంచు కురవకుండా ఏం కురుస్తుంది? అందుకే దాని పేరు హిమాలయం. మన జీవితం ఓ పెద్ద భ్రమాలయం. అంతకంటే మన జీవితం నిండా భ్రమలే ఉంటాయి. హిమాలయ పర్వతం నిండా హిమమే ఉంటుంది. ఆ మంచు బాగా కురియడం వల్ల ఈ ఏనుగు తాలూకు నెత్తుటి చారికలు కరిగిపోయి, మరి మంచు కురిస్తే పోతాయిగా. అందుకని కిరాతులు అనుకుంటున్నారట, దిక్కుమాలిన కొండ, సింహాలు ఇక్కడే ఉంటాయి, ఇప్పుడు ఇక్కడే మంచు కురుస్తుంది, ఇంకో దారి లేదు. ఈ మంచు కారణంగా ఈ నెత్తుటి చారికలన్నీ చెరిగిపోయాయి. చెరిగిపోవడం వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని బాధపడితే, వాళ్ళలో కాస్త ఒక కిరాతులు ఉన్నాడు. వాడు అందరూ ఇంగ్లీష్ మీడియం చదివితే వీడు తెలుగు మీడియం చదివాడు. సహజమైన మాతృభాషలో చదవడంలో వీడికి తెలివితేటలు ఎక్కువ. వాడు అమ్మ పాలు దాగి పెరిగాడు, వాడు ఏదో డబ్బా పాలు దాగలేదు వాడు. అందుకని వాడన్నట్టు వెంటనే నెత్తుడి చారికలు కనపడడం లేదని బాధపడతారేమిటయా? ముత్యాలు కనపడుతున్నాయి కదా, ఏనుగు కుంభస్థలం నుంచి నెత్తురే కారుతుందా, ముత్యాలు కూడా రాలుతాయి కదా, ముత్యాలున్న దారి కూడా సింహాల దారే కదా అని ముత్యాల దారి చూపించగానే అందరూ వెళ్ళి కిరాతులు సింహాన్ని వేటాడారట. అంటే మూసుకుపోయింది ఎప్పుడు నీ జీవితంలో నెత్తుటి మరకల దారి, నీకోసం తెరిచి ఉన్నది ముత్యాల దారి. గమనించండి, ఎప్పుడూ జీవితంలో ఒక దారి మూసుకుపోతే రెండో దారి తెరుచుంటుంది. మూసుకుపోయింది ఎప్పుడు నెత్తుటి మరకల దారి, తెరిచి ఉన్నది ముత్యాల దారి. మనకు కోర్సులో సీటు రాలేదు అంటే అది నెత్తుటి మరకల దారి, వదిలేయి, ఇంకో కోర్సుకు ప్రయత్నం చేయి, ఇంకో కోర్సుకు ప్రయత్నం చేయి. అంతేగా నేను ఇదే అనుకున్నా, నా జీవిత లక్ష్యం ఏదో, అదో కోర్సు జీవిత లక్ష్యం ఏటా, ఇది కాకపోతే ఇంకోటి చదువుతాం. ఏమిటంటే పెద్ద విషయం అది, ఏమిటంటే పెద్ద విషయం? అదే చదవాలని ఉందా? ఇంకేదైనా చదవచ్చుగా, ఇంకో రంగంలో రాణించవచ్చుగా. ఎవరి గతి ఎలా రాసిందో ఎవరికి తెలుసునండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంతేగాని మనకి ఈ చదువు రాలేదు కాబట్టి ఇంకేదీ రాదు అనుకోకూడదు. చదువు రాకపోతే ఇంకోటి వస్తుంది, అది రాకపోతే ఇంకోటి వస్తుంది. భగవంతుడు కేటాయించిన మృత్యు వచ్చే వరకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. దాన్ని అందుకోవాలి, మనం ప్రయత్నం చేయాలి. ఈ రంగం కాకపోతే ఇంకో రంగం, ఏ రంగమైనా మనం వేరంగా వాడేయాలి. అప్పుడే మనం జీవితంలో గెలవగలుగుతాం ఖచ్చితంగా.